వెల్కమ్ టు అవర్ ఛానల్. సో గైస్, ఇప్పుడు అప్డేట్ ఏంటంటే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీస్ గురించి అయితే డిస్కషన్ చేద్దాం. ఇన్ని రోజులైతే పాలిటిక్స్లో చాలా బిజీగా ఉన్నాడు, ఏపీ డిప్యూటీ సీఎంగా చాలా బిజీగా ఉన్నాడు అండ్ కమిట్ అయిన మూవీస్ ఇప్పుడైతే కంప్లీట్ చేస్తున్నాడు. సో ఓవరాల్గా మూవీస్కి అయితే డేట్స్ ఇస్తున్నాడు. సో ఏటకేలకి ఫైనల్గా అయితే జూన్ 12న హరిహర వీరమల్ సినిమా అయితే రిలీజ్ అవుతుంది. హరిహర వీరమల్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాబోతున్నాడంట. అసలు ఆ ఈవెంట్ ఎలా ఉంటుంది ఏంటి అని అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. అండ్ ఫైనల్గా హరిహర వీరమల్లో ఒక సాంగ్ పాడి చాలా బిగ్ బ్లాక్ బస్టర్ అయింది. సోషల్ మీడియాలో అయితే దుమ్ము దులుపుతుంది. ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే సినిమా కూడా చాలా బాగా వచ్చింది. అండ్ జ్యోతి కృష్ణ గారు కూడా సినిమా చాలా బాగా తీశాడు. స్క్రీన్ ప్లే కావచ్చు, డైలాగ్స్ కావచ్చు. ఓకే, ఫస్ట్ స్టార్టింగ్లో క్రిష్ జాగర్లమూడి చేశాడు. మేబీ ఏ కారణం వల్ల సైడ్ అయ్యారో మనకు తెలియదు, కానీ సినిమా అయితే ఓవరాల్గా అయితే చించి పడేశారంట. అండ్ ప్రొడ్యూసర్ గారు ఏం రత్నం గారు అయితే చెప్తూ ఉన్నారు, సినిమా చాలా బాగా వచ్చింది అండ్ గ్రాండ్గా అయితే రిలీజ్ అవ్వబోతుందని చెప్పారు. అండ్ మ్యూజిక్ డైరెక్టర్గా మన ఆస్కార్ విన్నర్ మన కీరవాణి గారు అయితే ఈ సినిమాకి మ్యూజిక్ ఇచ్చారు. సినిమా మాత్రం మ్యూజిక్ చించి పడేశాడంట. చాలా బాగా వచ్చింది అనేసి లిరిసిస్ట్ రైటర్స్ కావచ్చు, టెక్నీషియన్స్ కావచ్చు, చూసే ఆడియన్స్ కూడా చాలామంది చెప్తున్నారు మ్యూజిక్ చాలా బాగుంది, సాంగ్స్ కూడా చాలా బాగా వచ్చాయి అనేసి. సో చూసుకురు కదా, సోషల్ మీడియాలో అయితే దుమ్ము దులుపుతుంది హరిహర వీరమల్ల సాంగ్స్ అయితే. ఎస్పెషలీ పవన్ కళ్యాణ్ గారు పాడిన పాట కూడా చాలా బాగుంది. అండ్ ఈ మధ్యకాలంలో ప్రతి సినిమాలో మేబీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాంగ్స్ పాడుతున్నాడు అనేసి నాకు అర్థమవుతుంది గైస్. మేబీ ఓజీ సినిమాలో పాడుతున్నాడు, నెక్స్ట్ ఉస్తాద్ భగత్ సింగ్ లో కూడా పాడే ఛాన్సెస్ అయితే ఎక్కువగా అనిపిస్తున్నాయి. సో ఎలాగో హరిహర వీరమల్ మూవీ అప్డేట్ అయితే వచ్చింది. జూన్ 12న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవ్వబోతుంది. అండ్ నెక్స్ట్ అయితే గైస్ ఇంకోటి, ఏ మాట కామాట హరిహర వీరమల్ సినిమాలో అయితే నిధి అగర్వాల్ అయితే ఏమన్నా కనిపిస్తుందా? అసలు నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. చూసిన కొద్ది చూడబుద్ధి అవుతుంది నిధి అగర్వాల్ని. సినిమా అయితే సూపర్ కనిపించింది సాంగ్స్లో. సో అలాగే ఓజీ సినిమా కూడా సెప్టెంబర్ 25న సినిమా రిలీజ్ అవ్వబోతుంది గైస్. ఈ ఇయర్ అయితే డబల్ ధమాక్ అని చెప్పుకోవచ్చు. ఓజీ సినిమా సెప్టెంబర్ దసరా కానుకగా రిలీజ్ అవ్వబోతుంది. సో ఆ మూవీకి డైరెక్టర్గా సుజిత్ తెలుసు కదండి, సాహో ఆ సినిమా డైరెక్టరే. సో ఎంత మంచి తీస్తాడు అనేసి మన అందరు తెలిసిందే. అండ్ షార్ట్ ఫిల్మ్ నుంచి మూవీ డైరెక్టర్గా ఎదిగాడు, డౌన్ టు ఎర్త్ ఉంటాడు కాబట్టి పక్కా ఓజీ సినిమా బిగ్ బ్లాక్ బాస్టర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అనేసి డైరెక్టర్ గారు చెప్తున్నారు. అండ్ మ్యూజిక్గా తమన్ గారు చేశారు. తమన్ అంటే మన అందరూ తెలిసిందే, ఈ మధ్యకాలంలో రీసెంట్గా ప్రతి సినిమా పట్టుకుంటే బంగారం అయిపోతుందండి తమన్ సినిమా ప్రాజెక్ట్స్. సో అలాంటిది ఓజీ సినిమా మంచిగా వచ్చింది, మ్యూజిక్ బీజిఎమ్స్ బాగా వచ్చినాయి అనేసి తమన్ ప్రతి ఈవెంట్లో చెప్తున్నారు. అండ్ ఈ మూవీకి ప్రొడ్యూసర్గా డివివి దానయ్య గారు అయితే చేస్తున్నారు. మనందరూ తెలిసిందే డివివి దానయ్య గారు ఎంత మంచి ప్రొడ్యూసరో, తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలా సినిమాలు తీశాడు. ఈ సినిమా కూడా భారీ బడ్జెట్ కూడా పెట్టబోతున్నాడు. మేబీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే మినిమం బడ్జెట్ ఉండాలబ్బా, ఎందుకంటే క్వాలిటీ ఉంటేనే మంచిగా ఉంటేనే యాక్సెప్ట్ చేస్తారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. లేదనుకో ఎలాంటి అటాక్స్ వస్తాయో వాళ్ళందరూ తెలుసు కాబట్టి చాలా కేర్ఫుల్గా అయితే తీయబోతున్నారు ఈ సినిమా. అండ్ ఇప్పుడైతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా సెట్లో అయితే పాల్గొన్నారు. మేబీ క్లైమాక్స్లో ఉండొచ్చు ఈ సినిమా అయితే. అండ్ డబ్బింగ్ కూడా స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి ఈ వీక్లో. అండ్ గైస్ ఒకటి గమనించారా, ఓజీ సినిమాకి 5 కెమెరాస్ వాడుతున్నారంట. అంటే సింగిల్ షాట్ ఒక్కటే టేక్లు అయిపోతుంది, ఎందుకంటే ఈ యాంగిల్స్ ఆ యాంగిల్స్ మార్చాల్సిన అవసరం లేదంట. అందుకే 5 కెమెరాస్ వాడుతున్నారంట. అందుకే తక్కువ డేస్లోనే ఈ మూవీ కంప్లీట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. అండ్ ప్రియాంక మోహన్ గారు అయితే హీరోయిన్గా చేయబోతున్నారు ఈ సినిమాలో. అసలు ప్రియాంక గారికి ఎంత ఫాలోయింగ్ ఉందో మనందరూ తెలిసిందే తెలుగులో. సో అలాంటిది ఓజీ సినిమాలో కూడా ఒక డిఫరెంట్ లుక్లో కనిపించబోతుంది, ఒక డిఫరెంట్ క్యారెక్టర్ చేయబోతుందంట. అండ్ ఆమె ఆ హీరోయిన్ కూడా ఒక డ్రీమ్ అంట, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి పక్కన చేయాలనేసి డ్రీమ్ అంట. అండ్ అందరికి ఉంటుంది గైస్, యాక్టర్స్కి, జూనియర్ యాక్టర్స్కి కావచ్చు, టెక్నీషియన్స్ కావచ్చు. ఎందుకంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే టాలీవుడ్లో నెంబర్ 1 హీరో అని చెప్పుకోవచ్చు. అలాంటిది ప్రతి ఒక్కరు కోరుకుంటారు, ఎందుకంటే తనతో వర్క్ చేయాలనేసి చాలామంది కోరుకుంటారు. అండ్ ఇప్పుడైతే బిగ్ డిప్యూటీ సీఎంగా అయితే ఎదిగారు. అండ్ ఫ్యూచర్లో ఇంకేమవుతాడో మనందరూ తెలిసిందే. అండ్ నాకు తెలిసి ఎన్టీ రామారావు లేని లోటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తీస్తున్నాడు అనేసి అనిపిస్తుంది గేస్. ఎందుకంటే గతంలో మాట్లాడుకుంటుండే వాళ్ళు, మా ఫాదర్ కానీ అందరు కానీ, మీ ఫాదర్స్ కూడా మాట్లాడుకుండొచ్చు. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు ఫిలిం ఇండస్ట్రీ నుంచే పాలిటిక్స్కి ఎంట్రీ ఇచ్చారు. అండ్ ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఫిలిమ్స్ నుంచే
పాలిటిక్స్కి ఎంట్రీ ఇచ్చారు. మేబీ ఇంకెక్కడ వెళ్తారో మనందరికి తెలిసిందే. అండ్ ఇప్పుడైతే ఓజీ సినిమా అయితే క్లైమాక్స్లో ఉంది. సెప్టెంబర్ 25th అయితే సినిమా గ్రాండ్గా రిలీజ్ చేయబోతున్నారు. మేబీ ఆ ఈవెంట్స్ కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అటెండ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ కనిపిస్తుంది. అండ్ ఉస్తాద్ భగత్ సింగ్ కూడా సినిమా కూడా సెట్లో పాల్గొనబోతున్నారు, హరీష్ శంకర్ డైరెక్టర్. సో ఆ సినిమా కూడా షూటింగ్ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అండ్ బిఫోర్ పాలిటిక్స్కి కమిట్ అయిన సినిమాలు ఇప్పుడు కంప్లీట్ చేసే ఛాన్సెస్ అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. అండ్ పాలిటిక్స్ కొంచెం రిలాక్స్ తీసుకొని సినిమాల పైన ఫోకస్ చేస్తున్నాడు. ఎందుకంటే కమిట్మెంట్ అంటేనే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాబట్టి ప్రతి ఒక్కరికి మాట ఇస్తే అది పక్క తీరుస్తాడు కాబట్టి సో సినిమాలు కూడా కంప్లీట్ చేస్తున్నాడు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ సినిమాస్ కూడా కమిట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ కనిపిస్తాయి. కానీ మేబీ రేర్గా చేస్తాడేమో, ఇయర్కి 2-3 మూవీస్ చేస్తాడు అనేసి నాకు అనిపిస్తుంది గైస్. కానీ మన ప్రజల సేవలో చాలా బిజీగా ఉంటూ సినిమాలు కూడా చేస్తున్నాడు అంటే బికాస్ ఆడియన్స్ ప్రజల కోసమే చేస్తున్నాడు అనేసి నాకు అనిపిస్తుంది గైస్. సో ఫైనల్గా అయితే హరిహర వీరమల్ June 12th అండ్ ఓజీ September 25th ఉస్తాద్ భగత్ సింగ్ కూడా త్వరలోనే డేట్ అయితే అనౌన్స్మెంట్ అయితే ఇవ్వబోతాడు. అండ్ ఇమ్రాన్ హాష్మిని కూడా ఒక స్పెషల్ క్యారెక్టర్లో ఇవ్వబోతున్నాడు. అండ్ చాలా బాగా వచ్చింది ఆయన క్యారెక్టర్ కూడా అని చెప్తున్నాడు సుజిత్ గారు అయితే. అండ్ సుజిత్ గారు ఈ మూవీకి స్పెషల్ కేరింగ్ అయితే తీసుకున్నాడు. ఎందుకంటే ఛాన్స్ని నిరూపించుకోవాలి, మళ్ళీ రావు కాబట్టి. సో మేబీ ఈ సినిమా ఓజీ పైన చాలా ఫోకస్గా ఉంటూ చాలా బాగా అయితే తీశాడు గైస్ నాకు అనిపిస్తుంది. సో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ప్రతిసారి వచ్చినప్పుడల్లా మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో కింద కామెంట్లో చెప్పండి గైస్. దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్.